ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క కార్యక్రమంను ప్రార్థనతో ఆరంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవననిసే ఘనమైన నామానికి వేలాది స్తోత్రం అర్పిస్తూ వస్తున్నాను. ఏ పాటి వారు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. ఈ దినం మేము బ్రతికిన్నామంటే కేవలం మీ యొక్క కృపని అని ఒప్పుకొని చిన్నాం. దేవా, ఈ యొక్క కార్యక్రమంను దీవెనకరంగా మేలుకరంగా చేస్తూ రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటూ వస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంను వినుచున్న మా ప్రియ సహోదర సహోదరులను తండ్రి మీ వాక్యం చేత సంధిస్తురండి. రక్షణ అనే అనుభవంను తీసుకొని రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకుంటామని వేడుకుంటూ చివరి వరకు ఈ యొక్క కార్యక్రమంను చూచే విషయంలో, వినే విషయంలో సహాయపడుతురమ్మని వేడుకుంటూ ఈ దినదాసుడిని మీ సన్నిధిలో ఒప్పుకొనిచ్చు మీ యొక్క ఆత్మచేత నడిపిస్తురమ్మని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ప్రేమించి తన రక్తమును చిందించి తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకుంటూ వచ్చినాడు. తన యొక్క ప్రేమ మన పట్ల ఎలాగున్నదో ఈ పాట ద్వారా వెల్లడి చేయబడుతున్నది. కనుక ఈ యొక్క పాటను మనము మనసారా విందాం. మనకు ఆత్మీయమైన మేలు, క్షేమము, ఆశీర్వాదము కలుగుతుంది.
నీటిని గురించి మనం మాట్లాడుకుంటే నీరు దేహమును శుద్ధి చేస్తుంది. నీరు జీవనాధారము, ప్రాణాధారం. నీరు కెమికల్ ఫార్ములాలో H2O అని అంటారు. ఒక మాలిక్యూల్ ఆఫ్ వాటర్లో ఆక్సిజన్ ఒకటి, 2 హైడ్రోజన్ ఆటమ్ ఉంటాయి. శుద్ధి నీరు త్రాగడం వలన మనకు ఆరోగ్యము వస్తుంది, లేకుంటే బాగుంటుంది. అదే కలుషితమైన నీరు త్రాగితే వాంతులు, వామిటింగ్స్, బేదులు, మోషన్స్, కామెర్లు, జాండీస్ వచ్చే అవకాశము ఉంటుంది. అందుకే చక్కని నీరు, ఫిల్టర్డ్ వాటర్ త్రాగండి. మంచి ఆరోగ్యంతో మనము జీవించగలం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మానవ శరీరంలో దాదాపు 60-70% నీరు ఉంటుంది. ప్రత్యేక కణజాలం అయిన రక్తము దాదాపు 51, ప్లాస్మా మరియు 45% రక్త కణాలు మరియు ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. రోజుకు పురుషులైన వారు 3.7 లేకుంటే 4 లీటర్స్ వాటరు తీసుకోవాలి. స్త్రీలైన వారు రోజుకు 2.7 నుంచి లేకుంటే 3 లీటర్స్ వరకు వాటరు తీసుకోవాలి. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నీరు దేహమునకు అవసరము. మన ఆత్మశుద్ధి కోసము దేవుడు అనగా పరిశుద్ధమైన దేవుడు రక్తము అవసరం. మన పాపములు క్షమింపబడాలంటే పరిశుద్ధమైన దేవుని రక్తము అవసరం. ఆ రక్తం ద్వారానే మనము పాప విమోచన, రక్షణ పొందగలం. నీటి ద్వారా నీటిలో మునుగుట ద్వారా మనకు రక్షణ, పాప విమోచన కలుగదు. అంత మాత్రమే కాదు, మన పాపముల నుంచి విమోచన పొందడానికి కొరకు ఎన్నో కార్యములు చేస్తాం. వాటి ద్వారా మనకు ఆత్మశుద్ధి కలగదు. కేవలం పరిశుద్ధమైన దేవుని రక్తమందలి విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపమును కడుక్కొనుట, పరిశుద్ధ రక్తమందలి విశ్వసించుట ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది, లభిస్తుంది. రక్తంను గురించి దేవుని యొక్క వాక్యంలో చూచినట్లయితే, మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగూ రాయబడుతూ వచ్చింది: రక్తము చిందింపకుండా మానవునికి పాపక్షమాపణ కలుగదు. మన పాపములను శుద్ధి చేసుకున్నట కొరకు మనం ఎన్నో కార్యములు చేస్తూ వస్తాం, ఎన్నో బలులను అర్పిస్తూ వస్తాం. అయితే ఆ బలి ద్వారా మనకు పాప విమోచన కలుగదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది: ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడనమాట. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము చెయ్యలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారే పరిశుద్ధమైన దేవుడు. ఆయన మానవులకు
దేవునికి మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించుట కొరకే ఈ లోకంలోనికి వచ్చాడు. మానవులమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నాము. మనం అనుకుంటాము ఈ లోకంలో జీవిస్తూనే ఉంటే ఎంతో బాగుండు అని అనుకుంటాం. మరణానికి ఎంతగానో మనము భయపడతాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవుట కొరకే, అంటే మానవుల కొరకు ఆయన చనిపోవుట కొరకే ఈ లోకంలో జన్మిస్తా వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. పాపము తీసివేయుట ఎవరికి సాధ్యము కాదు. ఏ మానవునికి కూడా సాధ్యం కాదు. ఏ బాబాకు కానీ, ఏ ముస్లిం పెద్దలు, మత పెద్దలు కావచ్చు, క్రైస్తవ పెద్దలు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఎవరి తరము కాదు. అందుకే మనం ఇందాక పాటలు వింటా వచ్చినాం కదా, సాటి లేనిది యేసుని రక్తము అని అంటా వచ్చినాం, పాట వింటా వచ్చినాం. కనుక యేసుని రక్తంనకు ఎవరు కూడా సాటి రాలేరు. కనుక సాటి లేని రక్తాన్ని ఆయన చిందిస్తూ వచ్చినాడు. కనుక ఏ మానవునికి సాధ్యము కాదు. పాపములను తీసివేయుట ఎవరికి అధికారము ఇవ్వబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 యోహాను 3:5లో ఇలాగూ రాయబడి ఉన్నది. పాపములను తీసివేయుటకు ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఇది నా రక్తము, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము, పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 యోహాను 1:7వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇలాగూ రాయబడుతూ వచ్చినాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెనను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మనము పాపము నుండి విడుదల పొందుటకు యేసు ప్రభు చేసిన కార్యము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది.
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, అనగా తన వీపు మీద మోసుకొని సిలువను భరిస్తూ వెళ్ళాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత అనగా రక్షణ పొందెదరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అపోస్తులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 31వ వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది: ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కనుక దేవుడు చేసిన కార్యంలో మనము వింటా వచ్చినాం. కనుక ప్రభు అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీవు రక్షింపబడతావు, అలాగనే నీ ఇంటి వారిని కూడా రక్షణ పొందుతారు. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువులు చేసిన తన యొక్క ప్రేమ, తను మన కొరకు చిందించిన పరిశుద్ధ రక్తమందలి విశ్వాసం ఉంచడం ద్వారా, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకో అని మనము విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మనవి ఆలకించి ఆయన పరిశుద్ధ రక్తం చేత మనలను కడిగి పవిత్రపరిచి మన యొక్క హృదయంలో నివసించుట కొరకు ఆయన వస్తాడు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో మన పేర్లను ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటాడు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన మనలను పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయనతో కూడా సదాకాలం మనము ఆయనతో ఉంటాము. నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక వినుచున్న సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నేను చెప్పిన మాటలను మీ యొక్క హృదయంలో అనుకొని విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడతారు, పరలోక రాజ్యంనకు వారసులు అవుతారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. పరిశుద్ధమైన తండ్రి, జీవల్ని జీవాధిపతి ఘనమైన నామానికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు అర్పిస్తూ వస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క మాటలు విన్నారో వారిలో మీరు కార్యం జరిగిస్తున్నారని నమ్ముతున్నాం, స్తుతిస్తూ వస్తున్నాం. ప్రభా, విశ్వాసముతో వారి యొక్క హృదయములో దేవా వారి యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపపడి రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లు మీరే కృప చూపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్ముతున్నాం. దేవా, వారిలో ఈ మాటలను ఆశీర్వాదాయకంగా చేసి మీ అందు విశ్వసించినట్లు కృప చూపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతున్నామని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.